పవన్ కళ్యాణ్ కు హరిరామ జోగయ్య బహిరంగ లేఖ రాశారు. వైఎస్ఆర్సీపీని అధికారం నుంచి దించడం అంటే చంద్రబాబును అధికారంలోకి తేవటమా అని క్వశ్చన్ చేశారు. చంద్రబాబుకు అధికారం కట్టబెట్టడం కోసం కాపులు పవన్ కళ్యాణ్ వెంట నడవడం లేదని మండిపడ్డారు హరిరామ జోగయ్య. దామాషా ప్రకారం సీట్ల కేటాయింపు లేకపోతే రాష్ట్ర ప్రయోజనాలు ఎలా కాపాడతారని ప్రశ్నించారు ఆయన. వచ్చే ఎన్నికల్లో 40 నుంచి 60 స్థానాల్లో జనసేన పోటీ చేయాలంటూ లేఖలో పేర్కొన్నారు. అధికారంలోకి వస్తే 2.5 ఏళ్లు పవన్ సీఎం అని చంద్రబాబు ప్రకటించాలని డిమాండ్ చేశారు. జనాభా ప్రాతిపదికన సీట్ల కేటాయింపు జరగకపోతే జరిగే నష్టానికి పవన్ కళ్యాణే సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు హరిరామ జోగయ్య. పవన్ కళ్యాణ్ కు హరిరామ జోగయ్య బహిరంగ లేఖ రాశారు. వైఎస్ఆర్సీపీని అధికారం నుంచి దించడం అంటే చంద్రబాబును అధికారంలోకి తేవడమా అని ప్రశ్నించారు ఆయన. చంద్రబాబుకు అధికారం కట్టబెట్టడం కోసం కాపులు పవన్ కళ్యాణ్ వెంట నడవడం లేదని మండిపడ్డారు హరిరామ జోగయ్య. దామాషా ప్రకారం సీట్ల కేటాయింపు లేకపోతే రాష్ట్ర ప్రయోజనాలు ఎలా కాపాడతారని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో 40 నుంచి 60 స్థానాల్లో జనసేన పోటీ చేయాలంటూ లేఖలో పేర్కొన్నారు. అధికారంలోకి వస్తే 2.5 ఏళ్లు పవన్ సీఎం అని చంద్రబాబు ప్రకటించాలని డిమాండ్ చేశారు. జనాభా ప్రాతిపదికన సీట్ల కేటాయింపు జరగకపోతే జరిగే నష్టానికి పవన్ కళ్యాణే సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు హరిరామ జోగయ్య.